అయ్యా కిషన్ రెడ్డి, నువ్వు ఎంత మొనగానువో ఎంత లడాయికోతో తెలంగాణ వాళ్ళందరికీ తెలుసు. నీ తెలివితేటలు ఆపేయి. పొంకనాల పోసిగానికి 3 ఎడ్లుంటే 36 దొడ్లున్నాయని కిషన్ రెడ్డిని రేవంత్ రెడ్డి గారు క్లియర్గా ఏకిపడేశారు. పొంకనాల పోసిగానికి 3 ఎడ్లుంటే 36 దొడ్లు ఉన్నాయని. వాట్ అ స్పీచ్! నిన్న మాత్రం దద్దరిల్లింది అసలు. బీజేపీ టిఆర్ఎస్ వాళ్ళు ఏం చేయాలా అని చెప్పి మొత్తుకుంటున్నా, సారీ బీఆర్ఎస్ కదా, వాళ్ళ కుంభకోణాలు, వాళ్ళ డార్క్ ఫ్రెండ్షిప్స్ అన్నిటినీ కడిగి పడేశారు. సో పొంకనాల పోసిగానికి 3 ఎడ్లుంటే 36 దొడ్లున్నాయంట. కిషన్ రెడ్డి, నువ్వెంత మొగోనివో ఎంత లడాయి కోతివో తెలంగాణ వాళ్ళకి తెలుసు అని రేవంత్ రెడ్డి గారు నిన్న అన్నారు. ఏంటి ఇక్కడ చిన్న షార్ట్. అయ్యా కిషన్ రెడ్డి, నువ్వు ఎంత మొనగానువో ఎంత లడాయికోతో తెలంగాణ వాళ్ళందరికీ తెలుసు. నీ తెలివితేటలు ఆపేయి. ఇది ఒక రకంగా అదిరిపోయింది. నిజంగానే తెలంగాణలో ఇచ్చింది తెలంగాణని కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు తెలంగాణని సరిదిద్దుతుంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. 10 ఏళ్ల పాటు దొరల పరిపాలన జరిగిన తర్వాత ఈ రోజు తెలంగాణ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి చాలా గట్టిగా స్వరం వినిపించడం మొదలుపెట్టారు. ఏమనంటే 2 ఏళ్ళు ఉన్నాయి ఇంకా మనకి ఎన్నికలు, ఇంకా 2 ఏళ్ళు ఉన్నాయి. ఈ 2 ఏళ్లలో 18 గంటలు పనిచేస్తాను నేను ఇంకా రాష్ట్రం కోసం. లాస్ట్ 6 నెలలు మీరు పెట్టుకోండి ఇంకా, అంటే పార్టీ లోగోలు, సింబల్లు, జెండాలు ఎత్తుకొని తిరగడం లాస్ట్ 2 ఏళ్లకు పెట్టుకోండి. కానీ ఈ 2 ఏళ్ళు మాత్రం రాజకీయం చేయకుండా తెలంగాణ అభివృద్ధి కోసం పోరాడుదామని చెప్పి పిలుపునిచ్చారు. ఇలాంటి పిలుపు ఏ రాజకీయవేత్త ఇవ్వలేదు ఇప్పుడు దాకా. అది ఎవరికి? బీజేపీకి, బీఆర్ఎస్కి. టీఆర్ఎస్ అయితే ఆటలోనే లేదు రేవంత్ రెడ్డి గారి దృష్టిలో. సో 2 ఏళ్లకి జెండాలకు అతీతంగా అభివృద్ధి వైపు నడుద్దాం అని చెప్పి ఆయన పెద్ద స్ట్రాంగ్ పిలుపునిచ్చారు. కిషన్ రెడ్డి, చంద్రశేఖర్ రావు, దాని తర్వాత వీళ్ళిద్దరి గురించి ఆయన ఏమన్నారంటే, మీరు ఒకవేళ రాష్ట్ర అభివృద్ధికి మీకు ఏమైనా చేయాలనుకుంటే మీరు దీనికి సహకరించండి. మీ చీకటి ఒప్పందాలు, దాని తర్వాత మీ గూడు పుటానీలన్నీ ప్రజలు గమనిస్తున్నారని చెప్పి గట్టి వార్నింగ్ ఇచ్చారు. అది కాకుండా మీ ఎక్స్పీరియన్స్ అని ఉంటే షేర్ చేయండి అంటారు. వాళ్ళకి ఏముంటుంది సార్ ఎక్స్పీరియన్స్? మీరు మరీ చెప్తున్నారు. 8 మంది ఎంపీలని గెలిపించి పంపించాం. ఏం ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి? నెక్స్ట్ టైం 8 కూడా రావు వాళ్ళకి. ఏం ఉపయోగపడింది? ఏమన్నా చేశారా తెలంగాణకి? ఏమన్నా పర్మిట్లు ఇచ్చారా? దేనికి పనికిరాదు. ఆ విషయం గురించి కూడా రేవంత్ రెడ్డి గారు చాలా గట్టిగా రియాక్ట్ అయ్యారు. ఈనాడు కిషన్ రెడ్డి గారికి, చంద్రశేఖరరావు గారికి నా విజ్ఞప్తి ఒక్కటే, చేతనైతే సహకరించండి, మీ అనుభవంతో సూచన చేయండి. లేకపోతే మీ అబద్ధాలతో, మీ అవినీతితో, మీ అహంకారంతో ఈ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోకండి. మీ చీకటి ఒప్పందాలు, మీ గూడు పుటానీలు తెలంగాణ యువత గమనిస్తూనే ఉన్నారు. నేను ఢిల్లీ వెళ్ళి మోడీని కలిసినా, లేకపోతే అక్కడ మంత్రుల్ని కలిసినా, నెక్స్ట్ 3 రోజుల్లో కిషన్ రెడ్డి వెళ్ళిపోతాడేంటండి. వెళ్ళిపోయి అక్కడ వాళ్ళందరినీ కలిసి మొత్తం ఏం చేద్దాం అనుకున్న పనులన్నింటినీ ఆపిచ్చేస్తాడు. అక్కడ మంత్రులు ఒప్పుకున్నా కూడా కిషన్ రెడ్డి మధ్యలో ఏలు పెట్టి మరుగుతున్న పాలలో ఉప్పేసే రకంగా తయారయ్యాడు. మళ్ళీ ఏళ్ల ప్రభుత్వం వస్తే మనం ఈ పనులన్నీ ఒప్పుకుంటే ఒకళ్ళు మంచి చేస్తే రేవంత్ రెడ్డికి పేరు వచ్చేస్తుందని కేవలం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి ఈ రోజు రాష్ట్ర అభివృద్ధిలో సెంట్రల్ గవర్నమెంట్ కనీసం ఒప్పించడానికి కూడా పనికి రాకుండా 8 మంది ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరూ దీని గురించి కడిగి పడేశారు. తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ ఆపిన వాళ్ళందరికీ పుట్టగతులు లేకుండా ప్రజలు తీర్పిస్తారు. మీరు ఒక్కరు కూడా బ్రతికి బట్టగొట్టి ఢిల్లీకి పోరు ఇంకా అని చెప్పి స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగానే ఆ 8 ఎంపీలు ఎందుకున్నట్టు ఈ రాష్ట్రానికి? ఏమన్నా పనికొచ్చారా? దేనికైనా దోహదం చేశారా? లేదు. అదే ఉండదు మనకి. 8 మంది ఎంపీలు ఉంటేనే మోడీ పీఎం అవ్వగలిగాడు. రీజనల్ రింగ్ రోడ్ నిధుల గురించి అడగాల్సిన అవసరం లేదా మీకు? ఎట్ ద సేమ్ టైం గోదావరి సింగూరు జలాలు హైదరాబాద్ దేవాల్సిన అవసరం లేదా? మూసీ ప్రక్షాళన సెంట్రల్ పర్మిషన్ తీసుకొచ్చే పని మీకు ఉందా లేదా? మీకు చేత కాదా? దాని తర్వాత ఇవన్నిటిని స్పందిస్తూ రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక దెంపుడుగా ఒకే రకంగా బీజేపీని కడిగి పడేశారు. నిజంగానే మనం చూస్తూ ఉంటాం, మోడీ గారిని కలిసి వచ్చారు, దాని తర్వాత మహారాష్ట్ర సీఎంని కలిసి వచ్చారు, దాని తర్వాత చాలా మంది మినిస్టర్ని కలిసి వస్తారు. పనిలేవు, ముందుకెళ్ళవు. దీని గురించి కిషన్ రెడ్డి ఎక్కడ ప్రస్తావించడు. చాలా బాగుంటాడు బీఆర్ఎస్ వాళ్ళతో. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటప్పటికి ఎక్కడ లేని ఒక రకమైన ఇరిటేషన్ వస్తుంది. అతనికి ఎందుకు వస్తుందో తెలీదు. నీకు ఇరిటేషన్ పొలిటికల్ పార్టీ మీద ఉంటే తెలంగాణ ప్రజలు ఏం చేశారా? నీకు ఓట్లేసి గెలిపించారు కదా, ఎంపీని చేశారు కదా, అక్కడ ఉంది మీ సర్కారే కదా. కనీసం నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ తీసుకురాలేవా? పర్మిషన్లు మూసేని కూడా ప్రక్షాళన కూడా పట్టించుకోవా? కంపు నీకు రావట్లేదా?
నిజంగా ఈరోజు తెలంగాణ ప్రజల మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆవిష్కరించారనిపించింది. ఇట్స్ అ గూస్ బంప్ మూమెంట్ అండి. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి నా స్పీచ్ ని. తుమ్మడి హెట్టుపై మహారాష్ట్ర సీఎంతో చర్చించడానికి కూడా కిషన్ రెడ్డి అడ్డుపడతాడు. దీన్ని కూడా కడిగేశారు ఆయన. ఇది కాకుండా గోదావరి జలాలు 20 టీఎంసీలు నగరానికి తెచ్చడానికి నిధులు రాకుండా కూడా కిషన్ రావే అడ్డుపడతాడు. రావు వస్తుంది చూసారా, కలవకొట్ల తారక రామారావు కిషన్ రావు అని వచ్చింది. వాళ్ళ దోస్తీ అలా ఉంటుందండి. ఇక్కడ రెడ్డి అక్కడ రావు కలిపేసుకుని బతుకులు అయిపోయినాయి మనందరికీ. ఇలా ఉంది. మోడీ శబర్మతి ఆశ్రమం రివర్ ఫ్రంట్ కడుతుంటే అబ్బా ఓహో ఆహా అని అంటావు. గుజరాత్ కి గులాంలాగా ఎందుకయ్యారు ఇక్కడున్న ఎంపీలందరని కూడా ఆయన గట్టిగా స్పందించారు. ఇది కాకుండా గుజరాత్ అభివృద్ధి కనుక మోడీ బాధ్యత అయితే తెలంగాణ అభివృద్ధి మీ బాధ్యత కాదా, ఇది కూడా ఆయన అడిగేశారు క్లియర్ గా. ఇది కాకుండా తెలంగాణ అభివృద్ధి కోసం కిషన్ రెడ్డి, ఈటల రాజేంద్ర, విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందల్ని ఇవన్నీ మీకు అసలు రెస్పాన్సిబిలిటీ లేదా, మీకు పట్టదా, ఇదన్నీ ప్రశ్నించారు నిన్న ఆయన. ఇది కాకుండా తెలంగాణ ప్రజలు మీకు ఓటేయలేదు, మీరు సెంట్రల్ గవర్నమెంట్లో లేరా, మీకు ఓటు వేయలేదా ఇళ్ళు తెలంగాణ ప్రజలు, మీరు సెంట్రల్ గవర్నమెంట్లో పదవిలో లేరా, ఉన్నా కూడా మీరు ఏం చేశారు అని చెప్పి కడిగి పడేశారు ఆయన. బీజేపీ ఎంపీలు తప్పించుకోవాలని చూస్తే పొగబెట్టి ఎలుకల్ని ఎలా బయట తీసుకురావాలో ఆయన కార్యకర్తలకి బాగా తెలుసు అన్నారు. మోడీ మొహం చూపిస్తే తప్ప ఓట్లు పడని దయనీయ స్థితిలో ఈరోజు బీజేపీ తెలంగాణలో ఉందని సుస్పష్టం చేశారు శభాష్ రేవంత్ రెడ్డి గారు. నిజంగానే ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉంటాం, ఎందుకు మనకి ఏవి శాంక్షన్స్ రావు అండ్ దేనికున్నారు 8 మంది ఎంపీలు. అక్కడున్న బీఆర్ఎస్ ఎలాగో ఓడి కూర్చుంది, కానీ వాళ్ళ దోస్తాన నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏ కేసులోనూ అరెస్ట్ అవ్వకూడదు కదా, సేఫ్ సైడ్ ఉండాలి. సో వాళ్ళ సేఫ్టీ కోసం కుంభకోణ రాజకీయాలు చేయడంలో ఎక్స్పర్ట్ అయిపోయారు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం పాలు మరగబెడుతుంటే దాంట్లో చిటికడు ఉప్పేయడానికి పనికొచ్చే ఈ 8 మంది ఎంపీలు అవసరమా? వీళ్ళకి ఓట్లు వేస్తారా అసలు నిజంగా? 2 ఏళ్ల పాటు రాజకీయాలు పక్కన పెట్టిన పిలిపించారు, దమ్ముంటే పక్కన పెడతారు వీళ్ళందరూ? ఒక్కళ్ళు పెట్టరు, ఒక్కళ్ళు వాళ్ళ జెండాని పక్కన పెట్టరు, రాజకీయాలు పక్కన పెట్టరు. ప్రజల అవసరమే లేదు, మనకు కావాల్సిందల్లా గుజరాత్కి గులాములు కొట్టుకుంటూ తిరగడమే. మోడీ దశ దిశ ఇంత మార్చాడు అని చెప్పి ఆహా ఓహోలు పలకడమే. కనీసం మన మూసీ ప్రక్షాళన గురించి కూడా మాట్లాడే దమ్ము ధైర్యం లేదు, అవసరం లేదు. పొరపాటున ఏమన్నా జరిగితే పర్మిషన్లు వస్తే పేరంతా రేవంత్ రెడ్డికి వస్తుంది. సో ఇలాంటి రేవంత్ రెడ్డికి పేరు రాకూడదని తెలంగాణ ప్రజల్ని ద్రోహం చేస్తూ ఎంపీ స్థానాలు అనుభవిస్తున్న ఈ 8 మంది సమాధానం చెప్పడానికి కూడా ఎక్కడ మొహం చాటేసుకు తిరుగుతారు. చూస్తూ ఉండండి. నిజంగానే ఆయన అన్నట్టు పొగబెట్టి ఎలికల్ని బయటకు లాగినట్టు వచ్చే 2 ఏళ్లలో కార్యకర్తలు మిమ్మల్ని ఎలా లాగుతారో, మీకు ఓట్లు ఎలా పడతాయో మీరు చూస్తూ ఉండండి. మోడీని పీఎం చేయాలన్న మీ కళ ముందు మీరు ఎంపీలుగా గెలవటంలోనే నిరుత్సాహం అనేది మీకు తెలిసిపోతూ ఉంటుంది. మీ క్యాడర్ ఏంటో, మీకున్న బలం ఏంటో వచ్చే ఎన్నికల్లో సుస్పష్టంగా తెలంగాణ ప్రజలు తెలియజేయటం ఖాయం. సో నిజంగానే ఆయన అన్నవాడు నేను మళ్ళీ రాసుకున్నానండి. ఎందుకంటే సామెతలో తేడా వస్తే అర్థాలే మారిపోతాయి. కానీ పొంకరాల పోసిగానికి 3 ఎడ్లుంటే 36 దొడ్లున్నాయని ఇదే సామెత కిషన్ రెడ్డి మీకు పర్ఫెక్ట్గా యాప్ట్. సో ఏమంటారు, 8 మంది ఎంపీలకు నెక్స్ట్ టైం ఓట్లేసి గెలిపిస్తారా, లేకపోతే వాళ్ళని కూర్చోబెట్టి చాలు గుజరాత్కి గులామంది, ఇక్కడ మా కాంగ్రెస్ ప్రభుత్వం మేము చూసుకుంటామని ఓట్లు గల్లంతవుతాయి? ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.